రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు శాఖ అనే ఒక జెన్యూన్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే ఇటువంటి సమాచారం మరింత మందికి చేరుతుంది. ఈ వీడియోకి 1000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి సుప్రీంకోర్టు తీర్పును రాసిన జస్టిస్ ఓక్ మనకి కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదించిన జీవించే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి చట్టబద్ధంగా ఉందని చెప్పి ధర్మాసనం అయితే గుర్తు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వానికి శాఖనిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం వివరాలను మార్చి 21లోగా ప్రమాణ పత్రంతో సహా తమకు సమర్పించాలని చెప్పింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనకి ఈ యొక్క పద్ధతి అయితే అమలు కాబోతుంది ఇక్కడ చూస్తున్నాం. మోటారు వాహన ప్రమాదాల్లో బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకం రూపొందించాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా మనకి ఈ యొక్క పథకం అమలు ద్వారా మనకి చాలామందికి, ముఖ్యంగా ఈ యొక్క మోటారు వాహనాల ద్వారా ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ కీలక నిర్ణయం చూస్తున్నాం. మొత్తంగా మనకి మోటారు వాహన చట్టంలో కొత్త మార్పులకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సంచలన ఆదేశాలు జారీ కావడం జరిగింది. ఇది జెన్యూన్ న్యూస్. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.